పరిస్థితి ఆమె నాకు తెలిసి కళ్ళకి నీళ్ళు వచ్చి ఉంటాయి. మరి వాళ్ళు రైతులైతే అట్లా ఎందుకు నెట్టేవాళ్ళు నాకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారి లాగా కారు రూఫ్ టాప్ పైన ఎక్కిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు. అందుకనే సాధారణంగా వెళ్ళారు అక్కడికి. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకుంటాంలేండి కారు రూఫ్ టాప్ పైన ఎక్కి వెళ్ళేదానికి. ఈసారి పర్యటనలో ప్రయత్నం చేస్తాము. ఈసారి పర్యటనలో ప్రయత్నం చేస్తాను మేడం. కాస్త ఆగండి, మాట్లాడివ్వండి. నేను ఏమంటున్నానంటే సార్ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అరే కాస్త ఆగండి మేడం, ఒక నిమిషం మాట్లాడివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంలో పరిస్థితి రకంగా ఉందని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని రావాలి. ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి కనీసం రైతులకు న్యాయం జరగాలి. అక్కడ దాదాపు 2.5 లక్షల హెక్టార్లలో అక్కడ 6.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది మామిడి పంట ద్వారా. 78,000 కుటుంబాలు మామిడి వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 52 పల్ప్ ఫ్యాక్టరీలకు గాను 5 నుంచి 10 ఫ్యాక్టరీలు మాత్రమే తెరిచారు. మే నెలలో తెరవాల్సినటువంటి పల్ప్ ఫ్యాక్టరీలు జూన్ 2-3 వారాల్లో కూడా తెరవడం లేదు. గుట్టలుగా పల్ప్ ఫ్యాక్టరీల ముందరే పారబోశారు. 5 రోజులు 6 రోజులు అక్కడ వేచి ఉండి కూడా ₹2 అందుతోంది కిలోకి. ఇన్ని ప్రశ్నలు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లలో ఏది కూడా మా సోదరి అరుణ మాట్లాడదు, మా సోదరుడు అజయ్ మాట్లాడరు. వీళ్ళకి దాని దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా ఆ రైతులను వంచింది అనేది నిజం. కాబట్టే దాటివేత ధోరణి ఏ రకంగా చేయాలి, ప్రజలకి దీన్ని తప్పుగా చిత్రీకరించి ఎలా చూపించాలి. మన పచ్చ ఛానల్ చూస్తే పచ్చగానే కనిపిస్తుంది. బీబీసీ ఛానల్ ఏం పచ్చ ఛానల్ కాదు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదు. బీబీసీ ఛానల్లో వరుస కథనాలు వేశారు. అక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలు, ఆవేదన, ఆక్రందన మనం పచ్చకలతో అవి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ మీరు రైతులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు వెళ్ళి మీ ఎస్పీ మణికంఠ గారిని అడగండి. పాస్ బుక్లు తెచ్చి చూపించారా సార్ రైతులు, మేము ఎలా లోపలికని చెప్పి అని అడిగారా లేదని ఆయన చెప్తాడు సమాధానం. ఇది ఏమాత్రమైనా పద్ధతి. రైతుల అంశంలో రైతుల అసాంఘిక శక్తులను పార్టీలు, రాజకీయ విమర్శలు పక్కన పెట్టి రైతులు కానీ లేదంటే ప్రజానికి ఎదుర్కొన్న సమస్యల్లో రాజకీయాలకు తావునివ్వకూడదు. పార్టీగా ఎన్నో విమర్శలు చేసుకోవచ్చు, ఎన్నో అంశాల గురించి విభేదించుకోవచ్చు. అంతేగాని ఒక రైతులు వీళ్ళు చెప్తున్నారు అక్కడ పంట దొక్కిస్తున్నారు ఆవేదన అంటే, నెల రోజులు జూన్ నెల మొత్తం కూడా కుప్పలు ఇప్పుడు కూడా గుట్టలు కుళ్ళిపోయినటువంటి గుట్టల్ని, మామిడి గుట్టల్ని నేను చూపిస్తా. వీళ్ళకి దమ్ముందా ఈ అజయ్ కానీ అరుణ్ కానీ రాగలుగుతారా? నేను చూపిస్తా. మరి దాన్ని ఏమంటారు? ₹2 సంవత్సరం పంటకి కిలోకి ₹2 మీరు ఇచ్చేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ₹25 నుంచి ₹29 వచ్చింది వాస్తవం. మీరు ఇప్పుడు ఎన్ని లక్షల టన్నులు కొనుగోలు చేశారు, ఎంత ధర ఇచ్చారు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకునింది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే అచ్చెన్నాయుడు గారు ఢిల్లీకి పయనిస్తారు, అప్పుడు లెటర్ రాస్తారా? ఇప్పుడు నిధులు విడుదల చేస్తారా? ఇప్పుడు సీజన్ అయిపోలేదా? ఇప్పుడు మాత్రం నిధులు 260 కోట్లు మామిడి తోతాపురి రైతులకు విడుదల చేస్తారా ప్రభుత్వం? ఇప్పుడు సీజన్ అయిపోలేదా? ఈ కాకమ్మ కబుర్లు ఎవరికి చెప్తున్నారు? మీ పచ్చనోళ్ళు పచ్చ కళ్ళు వేసుకొని నోటికి ఏదొస్తే అది వాగేదేనా? కనీసం రైతులని కూడా జ్ఞానం లేదా, సానుభూతి లేదా, మానవత్వం లేదా? వీటికి వచ్చి దాన్ని ఏ రకంగా తప్పుడుగా చిత్రీకరించాలనా మీ ప్రయత్నం? రైతులు ఎక్కడ సార్? ఏంది నాకు అర్థం కదా. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం కిలోకి ఎంతకి ఇచ్చింది అజయ్ గారు చెప్పండి? సురేష్ గారు మీరు అడిగారు కదా, ఒకటే మీకు తెలుసా ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు చెప్పగలుగుతారా? సంఖ్య చెప్తాను సార్. చెప్పగలుగుతారా? ఎంతమంది రైతులు చెప్పగలుగుతారా? గణాంకాలు ఉన్నాయా? మీ ప్రభుత్వం దిశగా పనిచేస్తుందా? ఒకటే సూటి ప్రశ్న, సమాధానం చెప్తారా? రైతులకు వెళ్ళలేదు, ఆయన బల ప్రదర్శన చేస్తున్నాడు. ఇది మాటల ప్రజలు కోరుకునేది. ఈ అసంబద్ధమైనటువంటి ఈ పనికిమాలిన మాటలు మాట్లాడేదానికే మీరు వచ్చే చర్చల్లోకి. అది వర్మ గారు డిస్ప్లేలో ఒకటి ప్లే చేశారు, చూడండి ఫస్ట్ క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నావా లేదా నువ్వు? అది చెప్పు. అవి వినపడితేనే కదా సమస్య అంతా. మీరు ఎక్కడ వినపడించారు చెప్పు, ఎక్కడ వినపడించారు ఆయన మాట్లాడేది? చెప్పు, ఎంత రైతులకు న్యాయం చేసిందో చెప్పు. అదే నిధులు సీజన్ అయిపోయిందని మాట్లాడు.